నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఎందరు దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్నది రాజ్యాంగ మౌలిక సూత్రం. కానీ ఎందరో దోషులు తప్పించుకొని సమాజంలో దర్జాగా తిరుగుతున్నారు. నిర్దోషులు ఊచలు లెక్కబెడుతున్నారు. ఏళ్లకు ఏళ్లుగా కారాగార వాసం చేస్తున్నారు. ధర్మం వదకు గురవుతుంటే సత్యం చెర అవుతోంది. దీనికి మన తెలుగు రాష్ట్రాల్లో తాజా నిదర్శనం ఆయేషా మీరా హత్య కేసులో సత్యం బాబు. ఇలాంటి సత్యం బాబులు ఎందరో జైళ్లలో మగ్గిపోతున్నారు. సత్యం విషయంలో న్యాయం గెలిచిందని సంతోషపడాలా? విలువైన 8 ఏళ్ల జీవితాన్ని అతనికి ఎవరు తిరిగి ఇవ్వగలరు? ఇతర దేశాల్లో నిరపరాధులకు ఎలాంటి పరిహారం ఇచ్చే చట్టాలున్నాయి? ఆయేషా హత్య కేసును తప్పుదోవ పట్టించిన వారిని శిక్షించే దమ్ము ప్రభుత్వానికి ఉందా? ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కానీ గెలిచిందంతా న్యాయం కాదు. బహుశా ఈ మాట సత్యం బాబుకు కింది కోర్టు జైలు శిక్ష విధించినప్పుడు అనుభవంలోకి వచ్చుంటుంది. కానీ పై కోర్టులో న్యాయం జరుగుతుందన్న ఆశే అతన్ని పోరాటానికి ఉసిగొల్పింది. అంతిమంగా న్యాయానిదే విజయమని అతనితో పాటు దేశం మొత్తానికి ఇప్పుడు అర్థమైంది. న్యాయ వ్యవస్థపై విశ్వాసం మరింత పెరిగింది. కానీ సామాన్యులకు ఒక న్యాయం, సామంతులకు ఓ న్యాయమా? పోలీసుల అధికార వ్యవస్థ చేయి కలిపితే సత్యం వధేనా అన్న ప్రశ్నలు మాత్రం జనం గుండెల్లో మారుమోగుతూనే ఉన్నాయి. సత్యం బాబు కేసు తేల్చిందేంటి? చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకటం, దొంగ దొరై తిరగటం. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. న్యాయం గెలిచింది, అన్యాయం ఓడిపోయింది. అంతిమంగా సత్యమే విజయం సాధించింది. ఆయేషా మీరా హత్య కేసులో సత్యం బాబు నిర్దోషి అని హైకోర్టు తీర్పు చెప్పగానే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై విశ్వాసం మరింత బలపడింది. తన కొడుకు తిరిగి ఇంటికి వస్తున్నాడన్న ఆనందంతో సత్యంబాబు తల్లి మరియమ్మ ఆనందపడ్డారు. పట్టు విడవని విక్రమార్కుడని సత్యంబాబు కేసులో పోరాడి గెలిచిన న్యాయవాది కూడా హర్షం వ్యక్తం చేశారు. కానీ అనేక ప్రశ్నలు మెదళ్లను తొలిచేస్తున్నాయి, మనసులను మెలిపెడుతున్నాయి. ఎనిమిదిన్నరేళ్ల విలువైన జీవితాన్ని సత్యంబాబుకు తిరిగి ఇవ్వగలరా? అప్పుడెలా ఉన్నాడో అలాగే అప్పగించగలరా? పాడైపోయిన ఆరోగ్యాన్ని బాగు చెయ్యగలరా? ఇన్నాళ్ల తల్లి కొడుకు ఎడబాటు క్షోభను ఎవరు తీరుస్తారు? చిత్రహింసలతో వికలాంగుడిగా మారిన సత్యంను ప్రభుత్వం ఆదుకుంటుందా? సత్యంబాబు కేసులో బాధ్యులైన పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు పోలీసు, నాటి అధికార వ్యవస్థలు జవాబులు చెప్పాలి. సత్యంబాబు కేసును ఒకసారి ఆలోచిస్తే పోలీసు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలు చెయ్యి కలిపి అక్రమ దారిలో నడిస్తే ఎంతటి దారుణాలు జరుగుతాయో అర్థమవుతుంది. తిమ్మిని బొమ్మిని చేయటం ఏమోగాని నిర్దోషిని దోషిని చేయగలవు, నిరపరాధిని అపరాధిని చెయ్యగలవు, న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించగలవు, మానవ హక్కులను హరించగలవు, ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్టులను తారుమారు చేయగలవు, సాక్షులతో అబద్ధాలు చెప్పించగలవు. సామాన్యులకు ఒక విధంగా, సామంతులకు, రాజకీయ నాయకులకు ఒక విధంగా న్యాయం చేయగలవు. సత్యంబాబు విషయంలో అదే జరిగింది. ఇంటెన్షనల్గా, పర్పస్ఫుల్గా వేరే వాళ్ళని రక్షించడానికి ఇతను పెట్టారనేది హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కాబట్టి దాంట్లో క్లియర్గా ఈరోజు పోలీసులకి చెప్పేది, ప్రజల తరఫున కూడా దానికి సంబంధించి ఈ సాక్ష్యాలు ఏదైతే ఉందో, శాస్త్రీయ ఆధారాలు, ఈ DNA టెస్టులు ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటి కూడా పటాపంచలు అయిపోయింది. వీటన్నిటి కూడా నమ్మడానికి అవకాశం లేదని చెప్పేసి, కాబట్టి ఈ పోలీసులు ఏదైతే చెప్పారో ఏది కూడా మొత్తం కూడా అక్కడ ప్రూవ్ చేయలేకపోయారు. అవన్నీ కూడా మ్యానిపులేషన్ జరిగిందని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయేషా హత్య కేసులో సత్యంబాబుని నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పు ఇది సంచలనాత్మకమైన తీర్పుగా భావిస్తున్నాను. ఎందుకంటే సత్యంబాబుకి జరిగింది అన్యాయం. అది ప్రభుత్వం చేసిన
పనులు చాలా తప్పులు. అందుకనే బహుశా హైకోర్టు కూడా ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని కూడా ఖచ్చితమైన వ్యాఖ్యలు చేసింది. కాంపెన్సేషన్ ఇచ్చిన సత్యంబాబుకి. మనం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఒక ప్రభుత్వం ఒకరిని కాపాడడానికి ఇంకొక నెట్ట బలి చేస్తుంది అని చెప్పని ఇదొక ఉదాహరణ. నేను నిర్దోషిని, ఆయేషాను నేను చెరపలేదు, చంపలేదు అని సత్యంబాబు పోలీసులను, కోర్టులను వేడుకున్నాడు. కోర్టుకు వెళ్తున్న సమయంలోనూ మీడియాకు వినపడే విధంగా కేకలు పెట్టాడు. నా కొడుకు ఏ పాపం ఎరగడని తల్లి మరియమ్మ ప్రతిరోజూ బోరున విలపించింది. అంతెందుకు, ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగమే సత్యంబాబుకు ఈ కేసుతో సంబంధమే లేదని పోలీసులకు, కోర్టుకు చెప్పింది. నాడు మంత్రిగా ఉన్న కోనేరు రంగారావు మనవడు సతీషే హత్య చేశాడని ఆరోపించింది. దళిత సంఘాలు, పౌర హక్కుల నేతలు పెద్ద ఎత్తున సత్యంబాబుకు అనుకూలంగా ర్యాలీలు, ధర్నాలు చేశారు. అసలు దోషులను వదిలేసి నిరపరాధిని కేసులో ఇరికిస్తున్నారన్న అనుమానాలను మీడియా కూడా పెద్ద ఎత్తున కథనాలను ప్రసారం చేసింది. కానీ న్యాయం జరగలేదు, అన్యాయమే గెలిచింది. నిరపరాధి అయిన సత్యంబాబును కారాగార వాసం చేశారు. నేను బాగానే చూసుకోవాలనుకుంటా. వస్త్రం వాడే ఒకరి స్వవాసం బట్టి అది ఉండవు. దానిపైన తను చేసుకుని ఇంట్లోకి వచ్చేవాళ్ళు. వండుకున్న పిల్లగాని దేశపోయారు. వాళ్ళు దయా ఇయ్యాలని అనుకుంటున్నా. మరి అయితే అట్నే బతుకుతాం. మరి ఏంది అని బతుకుతాం. బి ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా, సత్యంబాబు ఇద్దరూ బాధితులే. సత్యంబాబుకు ఆలస్యంగానైనా న్యాయం జరిగింది. కానీ ఆయేషా మీరా కుటుంబ సభ్యులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? నవ్వుతూ, తుళ్ళుతూ, కాలరెగరేసుకుని తిరుగుతున్న దోషులు బోనెక్కేదెప్పుడు? కేసులో కోనేరు పద్మ, అయినంపూడి శివరామకృష్ణ వార్డెన్ భర్త, అలాగే కవిత, సౌమ్య ప్రీతి, అలాగే కోనేరు సతీష్, కోనేరు సురేష్, అబ్బూరి గణేష్, చింతా పవన్ కుమార్ వీళ్ళందరూ నేరస్తులే. ఇప్పుడు ఈ కేసు వచ్చింది కాబట్టి తీర్పు మా కేసుని రివోపెనింగ్ చేయించి రీఇన్వెస్టిగేషన్ చేయించి మంచి ఆఫీసర్ అయినటువంటి వారిని పెట్టి అసలైనటువంటి దోషుల్ని శిక్షించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మొత్తానికి సత్యంబాబుకు న్యాయం జరిగిందనుకోవాలి. కానీ న్యాయం జరగాల్సింది ఇక ముందు నుంచి. అసలు దోషులను విడిచిపెట్టి నిరపరాధిని పట్టుకున్నారని నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఆరోపించింది. ఇరువురు బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని కోరింది. ఇప్పుడు తెలుగుదేశమే అధికారంలో ఉంది. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? సత్యంబాబు కుటుంబాన్ని ఆదుకుంటుందా? జైల్లోనే కాళ్లు చచ్చుబడి ఆరోగ్యం దెబ్బతిన్న సత్యంకు ఎలాంటి న్యాయం చేస్తుంది? కేసును తప్పుదోవ పట్టించిన బాధ్యులైన పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటుందా? రుజువైందే ఇక్కడ సత్యమట, పాదమాడి గెలిచిందే వేదమట. పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం? పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం? ఎలుకే పిల్లిని తిందని పెద్దల వాదం. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు. సత్యంబాబు లాంటి కేసులు ఇతర దేశాల్లోనూ అనేకం. కానీ నష్టపరిహారం విషయంలో చాలా బలమైన చట్టాల్లో ప్రతి క్షణం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలనుకుంటారు ఎవరైనా. జీవితంలో ఉన్నత దశకు ఎదగాలని కలలు కంటారు. కానీ ఒకానొక చేయని నేరానికి కటకటాల పాలవుతారు. నాడు సత్యంబాబుకు జరిగింది అదే. కానీ ఇదే ఇతర దేశాల్లో జరిగితే మామూలుగా ఉండదు. జైల్లో ఉన్న ప్రతి గంటను, రోజును క్యాలిక్యులేట్ చేసి $1 మిలియన్ నష్టపరిహారం చెల్లించుకుంటారు. అమాయకులను ఇరికించిన సదరు అధికారులపై చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో మన దేశానికి ఇతర దేశాలకు వ్యత్యాసమేంటి? నష్టపరిహారం పొందినా పోరాడుతున్న వారి అనుభవాలేంటి? ఇతని పేరు అలాన్ నార్థ్రాప్. వాషింగ్టన్, వాంకోవర్లో 1993లో ఓ మహిళను అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను బట్టి అలాన్ను దోషిగా నిర్ధారించింది కోర్టు. 23 ఏళ్ల జైలు శిక్షను విధించింది. కానీ తాను నిర్దోషినని వాదించినా అలాన్ వాదన నిలవలేదు. అయినా న్యాయ పోరాటం చేశాడు. దాదాపు 17 ఏళ్ల కారాగారం తర్వాత పైకోర్టు అలాన్ను నిర్దోషిగా ప్రకటించింది, విడుదల చేసింది. తప్పుడు సాక్ష్యాలు, ఆధారాలతో న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించారని వ్యాఖ్యానించింది. My granddaughters were really close. She really likes her grandpa. She was born just before I got out. She's almost a spitting image of my daughter when she was that little.
He's got like the same hair. Yeah, it's kind of a do-over. And my daughter knows this, you know. She knows that I missed her growing up. I'm making $10.80 an hour. I'm not making enough money to put away to save anything. Still can't afford to buy a vehicle. అయితే తనకు జరిగిన అన్యాయంపై పోరాటానికి దిగాడు అలాన్. 17 ఏళ్లలో కోల్పోయిన తన ఆదాయానికి ప్రతి పైసా లెక్కకట్టి ఇవ్వాలని, తన విలువైన జీవితాన్ని జైలు గోడల మధ్య బంధించినందుకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కోర్టు అలాన్కు $1,10,000 నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇతని పేరు మార్క్ స్కాండ్. అమెరికాలోని మసాచ్యూసెట్స్ రాష్ట్రం. 1986లో జరిగిన ఓ మర్డర్ కేసులో చెయ్యని నేరానికి 26 ఏళ్ల 11 నెలల 25 రోజులు జైలు శిక్ష అనుభవించాడు. అయితే 2013లో మార్క్ను నిర్దోషిగా విడుదల చేసింది కోర్టు. I think I'll be at a different place financially in my life right now. Definitely wouldn't be working for $15 an hour in a factory. Wouldn't be a factory worker. You know, I appreciate my job and the opportunity I have, but you know, at my age, you know, had I not been incarcerated, I don't think I'll be. ఆలస్యంగానైనా న్యాయం జరిగిందని, బాహ్య ప్రపంచంలో అడుగు పెట్టానని అంతటితో ఊరుకోలేదు మార్క్. అన్యాయంపై తిరగబడ్డాడు. జైలు ఊచల మధ్యే తన యవ్వనం గడిచిపోయిందని, సదరు బాధ్యులపై చర్యలు తీసుకోవటమే కాదు, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రోజుకు 14-15 గంటలు పనిచేసే తనకు అదే రీతిలో లెక్కకట్టి పరిహారం ఇవ్వాలన్నాడు. $5,00,000 ఇవ్వాల్సిందేనన్నాడు. కాంపన్సేషన్ కోసం ఇప్పటికీ పోరాడుతున్నాడు. సత్యంబాబు లాంటి వాళ్ళు జైల్లో అమాయకంగా ఉంటే నష్టపరిహారం ఇస్తారు విదేశాల్లో అయితే. కానీ మన దేశంలో కూడా అమాయకంగా నిర్దోషిత్వంతో ఉన్నటువంటి వ్యక్తులను కనుక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా పోలీసు వాళ్ళు కనుక అనవసరంగా జైల్లో ఈ విధంగా నిర్బంధిస్తే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగాను, ఆ నష్టపరిహారాన్ని ఎవరైతే వక్ర రూపంలో వ్యవహరిస్తూ ఉన్నారో, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా అమాయకులను బుక్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసే పరిస్థితి ఉంది. గడిచిన కాలాన్ని ఎవరూ తిరిగి ఇవ్వలేరు. కోల్పోయిన ఆనందాలకు వెలకట్టలేరు. మానసిక శారీరక వ్యధను లెక్కకట్టలేం. ప్రతి ఒక్కరికి తమదైన వ్యక్తిగత జీవితం ఉంటుంది. కానీ అకారణంగానో అన్యాయంగానో కొన్ని వ్యవస్థలు కలిసి ఒక వ్యక్తికి శిక్ష పడేలా చేస్తాయి. మరి ఆ తప్పును ఎలా సరిదిద్దటం? నిరపరాధి మనసుకు కనీసం స్వాంతన కలిగించే నిర్ణయం తీసుకోకపోతే ఎలా? అందుకే అనేక పాశ్చాత్య దేశాల్లో బాధితులకు పరిహారం అందించే చట్టాలున్నాయి. నిజంగా ఇది ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ అనుకోవాలి. మనం రెగ్యులర్గా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఏమనంటే ఒక జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి అప్పీల్ ఎందుకు అంటే, వాళ్ళు ఎవిడెన్స్ అంతా ప్రాపర్గా చూసే జడ్జిమెంట్ ఇచ్చినట్టు కదా, మళ్ళీ అప్పీల్కి వెళ్ళినాక ఆ జడ్జిమెంట్స్ ఎందుకు పనికి రాకుండా పోతే అంటే ఆ జడ్జి రాంగ్ ఇచ్చారా అంటూ. సో ఇక్కడ ఇదేమి రాచరికం కాదు, మోనోపలి కాదు. ఒక జడ్జి ఫైనల్ చేస్తే అది కన్ఫర్మ్ అనుకోవడానికి అప్పీల్ ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని కేసుల్లో లోయర్ కోర్ట్స్లో మిగతా వాళ్ళు మ్యానిపులేట్ చేసినప్పటికీ కూడా నిజమైన న్యాయం కోసం అప్పీల్కి వెళ్ళడం వల్ల ప్రతి చోట అందరినీ మ్యానిపులేట్ చేయలేరు. కాబట్టి నిజంగా ఈ జడ్జిమెంట్ వల్ల ప్రజల్లో కూడా కొంత పోరాడితే ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి కూడా ఎప్పుడు కూడా న్యాయం ఉన్న వాళ్ళ చుట్టం అంటూ ఉంటారు, లేదు పేదవాళ్ళకి కూడా ఫైట్ చేస్తే న్యాయం జరుగుతుంది అనడానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. సత్యంబాబు కేసుపైన హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పేమీ లేకపోయినా అతన్ని విచారించి హింసించి నిర్బంధించారని తేల్చింది. సత్యంబాబు అతని కుటుంబానికి జరిగిన దారుణమైన నష్టానికి, వారు అనుభవించిన శారీరక మానసిక వ్యధకు ఆర్థికమైన పరిహారం చెల్లింపునకు ఆదేశాలు జారీ చేసే పరిధి తమకు లేనందున అటువంటి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంపై దావా వేసే విషయంలో నిర్ణయాన్ని అతనికే వదిలేస్తున్నామని తెలిపింది. ప్రస్తుత కేసులో బాధ్యులెవరో గుర్తించి వారిపై చట్ట ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఈ కేసును అపెక్స్ కమిటీకి నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ధర్మాసనం. అంటే ఇప్పుడు సత్యంబాబుకు న్యాయం చేయటం, అతని బతుక్కి దారి చూపటం ప్రభుత్వ బాధ్యతన్నమాట. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో పోలీసులు సేకరించినటువంటి సాక్ష్యాధారాలు ట్రయల్లో చెల్లవు అనడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే, వాళ్ళు తీసుకునే లేదా సేకరించే సాక్ష్యాధారాలను అంటే వాటిని వాళ్ళు సరిగా సైంటిఫిక్గా చేయడం లేదని, మనుషుల మీద బలప్రయోగం చేసి వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళు ఎవిడెన్స్ చేసి దాన్ని తీసుకుపోయి కోర్టులో పెట్టడం అనేది జరుగుతుందని, ఇది దానివలన నిజానికి చాలా ఒక సుదీర్ఘ అనుభవ ఆధారంగా పోలీసులు సేకరించిన
ఆధారాలు ఏవైతున్నాయో చెల్లవన్నారు. సత్యంబాబు ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. కేసు మొదట్లో నడుస్తూ కనబడిన సత్యంబాబు తర్వాత నడవలేని పరిస్థితుల్లో కనిపించాడు. కాళ్ళెందుకు అలా అయిపోయాయో తెలీదు. అంటే ఇప్పుడు అతను విడుదలైనా ఏ పని చెయ్యలేడు. పెళ్లి కూడా చేసుకోవాలి, తల్లిని పోషించాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే అతనికి పరిహారంతో పాటు ఉపాధి కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేదంటే మరోసారి న్యాయ పోరాటం తప్పదంటున్నారు. తన లైఫ్ దీనికి సంబంధించి ఎంత లైఫ్ లాస్ అయిందనే దాని మీద తన కాంపెన్సేషన్ క్లెయిమ్ చేసుకునే రైట్స్ కూడా అతనికి డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే సంబంధిత అధికారులు ఎప్పుడు కూడా క్రిమినల్ కేసుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉండాల్సిందేనండి. వాళ్ళ మీద ఎటువంటి ప్రెజరు ఉండకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కేసులు కరెక్ట్గానే చేస్తారు అనుకోవచ్చు. సో ఈ ప్రెజర్ లేకుండా ఇప్పుడు ఒక అమ్మాయికి న్యాయం జరగని పరిస్థితి. సత్యంబాబు అవునా కాదా తెలియదు, ఇంకొక వ్యక్తి అవునా కానే తెలియదు. ఇంకొక వ్యక్తిని ప్రూవ్ చేయగలరా అంటే అసలు ప్రూవ్ చేసే ఎవిడెన్సే అక్కడ లేదు. సో ఇప్పుడు కొత్తగా ఇంకో అక్యూజెంట్ తీసుకొస్తారని మనం నమ్మలేం. కానీ ఇన్ కేస్ సత్యంబాబు ఇన్నోసెంట్ అయితే ఈ రోజున అతను బయటకు వచ్చి హ్యాపీగా బతకగలడు అనే మనం హోప్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రిమినల్ కేసుల్లో కొంచెం హానెస్టీగా వర్క్ చేసి ఉన్న ఎవిడెన్స్ని ప్రాపర్గా కేసు పడిన తర్వాత పబ్లిక్కి రివీల్ చేస్తే డౌట్స్ అనేవి లేకుండా ఉంటాయి. ఈ రోజుకి కూడా పబ్లిక్లో చాలా డౌట్స్ ఈ కేసులో అలాగే మిగిలిపోయినాయి. సత్యంబాబు విషయంలో ఆలస్యంగానైనా సత్యం గెలిచింది. కానీ ఇలాంటి సత్యంలో దేశంలో వందల్లో వేలల్లో ఉన్నారు. నిజానికి మన న్యాయ వ్యవస్థలో ఇలాంటి పొరపాట్లు ఇవి బయటకు వచ్చాయి. ఈరోజు చర్చ జరుగుతుంది. కానీ ఇటువంటి అన్యాయాలు ఏదైతున్నాయో అసలు కొందరు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు జైళ్లలో. నిజానికి కొన్ని సందర్భాల్లో ఉరిశిక్షలు కూడా వేసినటువంటి మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కొందరు ఉరిశిక్ష వేసిన తర్వాత వాళ్ళ అమాయకులని తేలినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకని పోలీసు యంత్రాంగము తాను ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడైనా తాము ఒక నేరస్తుని పట్టుకునేటప్పుడైనా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతున్నాయో అవి తీసుకోకుండా ఏదో ఒక రకంగా పని జరిగింది అని అనిపించుకోవాలి అనేటువంటి తపనే తప్పించి తాము చేసే పని శాస్త్రీయంగా సమగ్రంగా న్యాయబద్ధంగా నిజమైనటువంటి నేరస్తులను శిక్షించేలాగా అలా చేయవలసినటువంటి సంస్కృతి ఏదైతుందో ఆ పాలనా సంస్కృతి మన దేశ పోలీసులో చాలా వరకు కొరవడింది. సత్యంబాబు లాంటి వారెందరో మన దేశంలోని జైళ్లలో మగ్గుతున్నారు. దోషులు కాలరెగరేసుకొని బయట తిరుగుతున్నారు. సామాన్యులకు ఒక న్యాయం, సామంతులకు ఒక న్యాయమా? సాధారణ పౌరులు, రాజకీయ నాయకులకు జస్టిస్ వేరువేరా? సెలబ్రిటీలకు, ఫుట్పాత్ పై నిద్రపోయే వారికి చట్టం భిన్నమా? చట్టం దృష్టిలో అందరూ ఒక్కటేనని రాజ్యాంగం చెబుతున్నప్పుడు జస్టిస్ ఎందుకు తేడా ఉంటోంది మన దేశంలో? విచారణ పేరుతో ఏళ్లకు ఏళ్లు జైలు ఊచలెక్కబెడుతున్న వేలాది మంది నిరపరాధులు విడుదలయ్యేదెప్పుడు? ఇంకెందరో సత్యంబాబులు కాకుండా వ్యవస్థ న్యాయంగా, ధర్మంగా పనిచేయలేదా? మన దేశంలోని జైళ్లన్నీ ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. ఖైదీలను ఉంచడానికి ఇప్పుడున్న జైళ్లలో స్థలమే సరిపోవడం లేదు. కానీ ఇంతమంది ఖైదీలలో అసలు ఖైదీలు వేరు. మొత్తం ఖైదీల్లో 2వ వంతు విచారణ ఖైదీలే. అంటే ఎలాంటి నేరము నిరూపణ కాకుండా ఏళ్ల కొద్దీ కారాగారాల్లో మగ్గుతున్నవారు. ది ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా 2015 ప్రకారం ఇండియన్ జైళ్లలో 75% విచారణ ఖైదీలే. 82.2%తో బీహార్ జైళ్లు మొదటి స్థానంలో ఉంటే జమ్మూ కాశ్మీర్, ఒడిశా, జార్ఖండ్, ఢిల్లీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. విచారణ ఖైదీలంతా పేదలు. తమ తరపున వాదించే లాయర్లు లేక, పూచీకత్తు కట్టలేక మగ్గిపోతున్నారు. అదే సల్మాన్ ఖానో, సంజయ్ దత్తో అయితే వెంటనే బెయిల్ వస్తుంది. విచారణ శరవేగంగా జరిగిపోతుంది. వాళ్లు చేసిన నేరాలు కనుమరుగవుతాయి. జైలు నుంచి విడుదలవుతూ ఉంటారు. సత్యంబాబు స్థానంలో ఒక రాజకీయ నాయకుడో, ధనవంతుడో ఉంటే 8 ఏళ్లు చేయని నేరానికి శిక్ష అనుభవించి ఉండేవాడా? రాజకీయ నాయకులతో ముడిపడి ఉన్న కేసుల్లో పోలీసులది ప్రేక్షక పాత్రేనని జనం మనసుల్లో అభిప్రాయం గూడు కట్టుకుంది. హీరోయిన్ ప్రత్యూష కేసులో ఇప్పటి వరకు నిందితుడిని పట్టుకోలేకపోయారు. మన తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ కథానాయకుడి ఇంట్లో జరిగిన హత్యకు ఆధారాలే లభించలేదు పోలీసులకు. మరి ప్రముఖ రాజకీయ నాయకుడి సుపుత్రుడి హత్యాకాండాలోనూ ఎవరూ అరెస్టు కాలేదు.
దేశవ్యాప్తంగా ఇలాంటివి ఎన్నో ఉదంతాలు. ధనవంతులకి ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయం. మన దేశంలో చట్టం కొందరికి చుట్టం, అదే ధర్మం, అదే మన కర్మం. సత్యం బాబు ఉన్నాడు, అతను తన జీవితం నాశనం అయిపోయినందుకు కాంపెన్సేషన్ కోసం అని చెప్పి నష్టపరిహార నిమిత్తం కేసు ఫైల్ చేసుకోవచ్చు అనే రైట్ను కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మిగతా చట్టాలు వేరు, మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళ చట్టాలు వేరు, మనవి వేరు. నిజంగా మన దేశంలో ప్రతిసారి కాంపెన్సేషన్ అనేది డిక్లేర్ చేస్తూ పోతే మిగతా అన్ని కేసుల్లోనూ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఎంతవరకు నిజం అనేది కూడా మనకు తెలియదు, కాబట్టి ఇది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మన చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది జరగదు. అతను ఆ పనిష్మెంట్ పడకుండా బయటికి రావడమే పెద్ద గొప్ప అనుకోవాల్సిన పరిస్థితి మన చట్టాల ప్రకారం. సంపన్నులు, రాజకీయ నాయకుల కేసుల్లో సమిధులవుతున్నది సామాన్యులే. పోలీసుల చట్టం ప్రకారం నడుచుకోకుండా అడ్డుపడుతూనే ఉంటుంది రాజకీయ వ్యవస్థ. సత్యం బాబును హైకోర్టు నిర్దోషిగా తేల్చి 24 గంటలైనా పోలీసుల నుంచి ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం కాలేదు. ప్రభుత్వము ఎలాంటి స్పందన తెలపలేదు. మరి సత్యాన్ని దోషిగా తేల్చిన దోషానికి శిక్ష లేదా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్కసారి మీరు 15 ఏళ్ళు 10 ఏళ్ళు దాని ట్రయల్ జరుగుతుంటే 10 ఏళ్ల తర్వాత అతను అమాయకుడని తెలిస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? పోలీసులు వాళ్ళు సమాచారమే సేకరించనుకుందాం, కానీ కోర్టులో ఈ జాప్యం ఏదైతుందో దీన్ని ఎట్లా నివారించడం అనేది కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. జ్యుడిషియరీలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, జ్యుడిషియరీలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి అనే చర్చ కూడా ఈ సందర్భంలో జరగవలసినటువంటి అవసరం ఉంది. రోడ్డు ప్రమాదమో, రైలు ప్రమాదమో లేదా మరో యాక్సిడెంటో జరిగితే భారీగా నష్టపరిహారం ప్రకటిస్తారు. కానీ వ్యవస్థలన్నీ తెలిసి చేసిన ఈ నేరానికి ఎంత పరిహారం విధించాలి? అందుకే సంచలనం సృష్టించిన సత్యం బాబు కేసులో సుప్రీంకోర్టుకైనా వెళ్లి భారీ నష్టపరిహారం సాధించాలని సత్యం బాబు తరపు లాయర్లు భావిస్తున్నారు. ఇక మరో సత్యం బాబు ఘటన పునరావృతం కాకుండా వ్యవస్థలన్నిటికీ కనువిప్పు కలిగేలా ఉద్యమించాలనుకుంటున్నారు. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకటం, దొంగ దొరై తిరగటం. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. న్యాయం, ధర్మం 4 కాళ్ళ మీద నడవాలి, కానీ అన్యాయానికి, అధర్మానికి ఒక్క కాలు కూడా ఉండకూడదు. కానీ మన దేశంలో అనేక వ్యవస్థలు రాజకీయాలతో ములాఖాతై భ్రష్టు పట్టాయి. సామాన్యులకు, ధనవంతులకు, రాజకీయ నాయకులకు వ్యవస్థలు భిన్నంగా నడుచుకుంటున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. కానీ ఏ నాటికైనా న్యాయం గెలుస్తుందన్న నమ్మకమైతే బలంగా ఉంది. అందుకు సత్యం బాబు కేసే నిదర్శనం. కానీ అసలు దోషులను బోనెక్కించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం, సత్యం బాబుకు నష్టపరిహారం అందించినప్పుడే అసలైన న్యాయం గెలిచినట్టు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. నమస్తే.